स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు గురు పూజోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. గురువులను మన సంప్రదాయంలో దైవంతో సమానముగా పూజించడంలో ఆంతరం ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది గురువులకు? ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక మార్గంలో గురు పూజోత్సవం ఆషాఢ పౌర్ణిమ. ఆధునిక జీవన కాలానికి సంబంధించి గురు పూజోత్సవం కళాశాలలకు, విద్యార్థులకు 5వ తేదీ సెప్టెంబర్ నెల స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని 1962వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. గురువును పూజించే ఉద్దేశ్యంతో కొందరు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని సంప్రదించగా, మీరు నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కాకుండా సమస్త గురువులను పూజించేటటువంటి గురు పూజోత్సవంగా పాటించండి అనేటటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పిలుపుతో నాటి నుంచి విద్యార్థి లోకం 5th సెప్టెంబర్ 5వ తేదీ సెప్టెంబర్ నెలను ప్రత్యేకంగా గురు పూజోత్సవంగా పాటించడం ప్రారంభం చేసింది. హిందూయిజం అనేటటువంటి గ్రంథాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకు అందించి ఉన్నారు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి పలు విశేషాంశాలను, వేదాంతపరమైనటువంటి అంశాలను సంక్షిప్తంగా క్రోడీకరించి షడ్ దర్శనములను ఒక్క రూపంలో అందించినటువంటి మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఏది చెప్పినా, ఏది చూచినా వేదాంతం ఒక దర్శనం, సవ్యమైన మార్గాన్ని ప్రబోధించినటువంటి ఆ గురువు ఆచార్యుడిగా మారినప్పుడు మనలో గురు శుశ్రూషయా విద్య అనేటటువంటి భావన పెరుగుతుంది. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి. తల్లిదండ్రి ప్రాథమిక దశలో విద్యాభ్యాసం, ఆ తదుపరి నిత్య జీవనానికి సంబంధించిన అనేక విధులు, నియమాలు బోధించగా, ఆచార్యులు పరమపావనమైనటువంటి ఆ పరమాత్ముని సన్నిధిని చేరేటటువంటి మార్గాన్ని బోధిస్తారు. మధ్య మార్గంలో శిష్య రూపంలో ఆశ్రయించిన విద్యార్థిని, అంతేవాసిని గురువుగా తండ్రి గారే విద్యాభ్యాసం చేయిస్తారు. కనుక అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి అని వేద ప్రమాణం. ఈ కారణం చేతనే తల్లిని, తండ్రిని, గురువును, ఆచార్యుడిని, అతిథిని దైవంగా సంబోధించే విధంగా ఆర్షధర్మం ఒక మార్గాన్ని సూచించింది. ఉకారో హ్యంధకారస్తు రుకారస్తన్నిరోధక. చీకటిని తొలగించేటటువంటి వారు గురువు అన్న పేరిట లోకంలో ప్రసిద్ధం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ, విష్ణువు, శివస్వరూపాన్ని క్రోడీకరించి ఒకే రూపంగా మనం ధ్యానం చేసే సమయంలో గురువు అన్న రూపం మనకు అవగతమవుతుంది. ఇది గురువుకున్న ప్రత్యేకం. ఒక్క మాట చివరిగా చెప్పాలి అంటే, ఏం చేసినా గణపతి పూజ చేస్తాం. గణపతి పూజ కంటే పూర్వమే శ్రీ గురుభ్యో నమః, ఆ తర్వాతే శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది మన ధర్మం. గురువుగారు, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ధరించాడు. అయితే ద్వాపర యుగములో శ్రీకృష్ణ బలరామ అవతారాలతో ఏకకాలంలో వ్యక్తమయ్యాడు కదా. ఈరోజు బలరామ జయంతి. ఈ బలరామ జయంతి ప్రత్యేకత ఏమిటి? బలరాముడు నిత్యం నాగలని ధరించడంలో ఆంతర్యం ఏమిటి? ముసలము అలాగే హలము, ఈ రెండింటినీ ఆయుధాలుగా స్వీకరించినటువంటి అంశావతార స్వరూపం బలరాముడు. స్వామి పరంధాముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి లోకాన్ని రక్షించే నిమిత్తమై ధరించిన వివిధ రూపాలలో అర్చావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలు, పూర్ణావతారాలు అని ప్రధానంగా 4 వర్గాలుగా పౌరాణిక ప్రపంచం అభివర్ణించింది. ఆ స్వామి ఆదిశేషుపై శయనించి ఉన్నాడు. ఆ ఆదిశేషుడి స్వరూపమే బలరాముడు. ఆదిశేషుడి స్వరూపమే లక్ష్మణస్వామి.
ఈ విధంగా కూడా ప్రవచనకారులు పౌరాణిక విజ్ఞానాన్ని అందించి ఉన్నారు. అన్ని రూపాలలో కూడా మనం పరంధాముడిని, ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకోవాలి కనుక బలరాముడిని అంశ రూపంగా మనం స్వీకరించి స్తోత్రం చేస్తూ ఉంటాం. కృష్ణుడు బలరాముడు ఏకకాలంలో, అలాగే పరశురాముడు శ్రీరాముడు ఏకకాలంలో. అర్చనలు మాత్రం శ్రీరాముడికే శ్రీకృష్ణుడికే అన్న విషయం మనం మరువరాదు. ప్రత్యేకంగా బలరాముడు రైతు బాంధవుడు అన్న పేరు పొందినటువంటి మహానుభావుడు. క్షణకోపి అయినప్పటికీ ఒక చేత హలం నాగలి, మరొక చేత ముసలం చేత ధరించి మహాభారతంలో నదులను కూడా అనుసంధానం చేసేటటువంటి పథకాలకు శ్రీకారం చుట్టినవాడయ్యాడు. నేటికి ఒరిస్సా ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదికి ఆ స్వామి మూలపురుషుడు అని మనకు మహాభారతం అభివర్ణిస్తుంది. ఇలా చూచినప్పుడు రేవతగాద్రి అన్న పేరిట ఆ స్వామి నివాసంగా కూడా పౌరాణిక ప్రపంచం అభివర్ణిస్తుంది. ఆగ్రహంతో దుర్యోధనుడిని అంతఃచేస్తాను అనేటటువంటి ఆవేశంతో బయలుదేరిన బలరాముడు తన చేతిలో ఉండే ముసలమును, నాగలిని భూమిలో ఒక్క గాట వేసి పైకి తీయగా ఒక నది పుట్టింది, నాగావళి అని ఆ నది పేరు. ఇలా తలుచుకుంటే ఎంత విశేషమో బలరాముడి వృత్తాంతంలో. క్షణకోపి అయినప్పటికీ సత్యం, ధర్మం, మర్మం తెలిసినవాడు కనుక మహాభారత యుద్ధంలో పాండవుల వైపు కృష్ణుడున్నాడు. తన ప్రియ శిష్యుడు దుర్యోధనుడు అటువైపు ఉన్నాడు. యుద్ధం చేయవలసి వస్తే పాండవుల వైపు చేయక తప్పదు, కృష్ణుడి కోసం, తమ్ముడి కోసం. అలా చేస్తే శిష్యుడితో యుద్ధం చేయవలసి వస్తుంది. ధర్మం తెలిసిన బలరాముడు తీర్థయాత్రలకే వెళ్ళిపోయినట్లుగా మహాభారతం అభివర్ణిస్తుంది. అలాంటి బలరామ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రైతును గౌరవించాలి. రైతుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఏర్పాటు చేయవలసి వస్తే ఆ రోజు బలరామ జయంతిగా నిర్ణయించాలి అని మనకు మహాభారతం వివరిస్తుంది. రైతులను సన్మానించవలసిన రోజు బలరామ జయంతి. ఇలా గుర్తుపెట్టుకుందాం. గురుగారు, మరో సందేహం. సముద్రంలో నిక్షిప్తమైన భూమిని వెలికితీసి ఆ భూమిని ఉద్ధరించినటువంటి శ్రీహరి అవతారం వరాహ అవతారం. ఆ ఆది వరాహ స్వామి అవతార వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? వరాహ అవతారం అనగానే మనకు ఒక వరాహమో ఒక జంతు రూపమో జ్ఞాపకం రాక తప్పదు. ఉభయచరిగా ఉండే ఈ రూపం హిరణ్యాక్ష రాక్షస సంహారం చేసి భూమిని ఉద్ధరించినట్లుగా పురాణాలు మనకు అభివర్ణిస్తాయి. ఆ దేహం మీద ఉండేటటువంటి పొడవుగా వచ్చేటటువంటి రోమములే నేలపైన పడి దర్భలుగా నేటికి మనకు లభించినట్లుగా వరాహావతార స్వరూపం తెలియజేస్తుంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయాది ఆదిగా ఉండే అవతారాలలో వరాహావతారానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాలు ఎక్కడా కనపడవు. కానీ ప్రతి ఆలయంలో కూడా దశావతార స్వరూపంగా ప్రధాన అర్చామూర్తికి పై భాగంలో ఉండేటటువంటి వృత్తం చక్రాకారంలో వరాహమూర్తిని కూడా మనం దర్శించుకుంటూ ఉంటాం. భూమి కావాలి, భూ సంబంధమైన లావాదేవీలలో విజయం కావాలి అని ఆలోచన చేసే వారంతా కూడా భూవరాహాయ ధరణ్యుద్ధరణాయ నమః అనేటటువంటి వరాహ సంబంధిత మహామంత్రాన్ని బీజాక్షరయుతంగా గురువుతో ఉపదేశపూర్వకంగా స్వీకరించి జపం చేసినట్లయితే అలాంటి వారికి భూ సంబంధమైన లావాదేవీలలో విజయం చేకూరుతుంది అని కూడా తంత్రశాస్త్రం వివరిస్తుంది. దర్భలు వినియోగించే సందర్భంలో వరాహ స్వరూపాన్ని, వరాహ ముద్రను కూడా సాధకులు మనకు తెలియజేస్తారు. వరాహ ముద్ర కొద్దిగా వికృతంగా ఉన్నప్పటికీ ఆ ముద్ర ధారణ ద్వారా పరోక్ష రూపంలో ఆ వరాహ రూపాన్ని సంప్రదాయం అర్చించమనే బోధిస్తుంది. సంప్రదాయంలో ఆలయ నిర్మాణం వేరు, ముద్రలలో భగవత్ శక్తిని దర్శించడం వేరు, శబ్ద రూపంలో భగవత్ శక్తిని దర్శించడం వేరు. వరాహ స్వరూపము ప్రత్యేకంగా శబ్ద బ్రహ్మ రూపము అని సంప్రదాయం వివరిస్తుంది. అలాగే
శక్తిని ఉపాసించేటటువంటి క్రమంలో వారాహి అన్న పేరిట అమ్మవారిని పూజించడం, తెలంగాణలో ఆషాఢమాస ఉత్సవాలలో ప్రత్యేకంగా క్రోఢ రూపంలో అమ్మవారిని ఉపాసన చేయడం ఈ మాసానికే ప్రత్యేకం. అలా వారాహి, క్రోఢ రూపంలో ఆషాఢమాస ఉత్సవాలు, వారాహ రూపంలో ఆ సింహనారాయణమూర్తి భూమిని ఉద్ధరించడం, ఇవన్నీ కూడా ఒకదానితో మరొకటి అనుబంధింపబడినవే అని పురాణం చెబుతుంది. అన్నట్టు ఈరోజు వరాహ జయంతి. భూ సంబంధమైన లావాదేవీల్లో వివాదాలు ఎదుర్కొనేటటువంటి వారు, ఆస్తిపాస్తుల వ్యవహారాలలో విజయం కావాలి అనేటటువంటి వారు భూవరాహాయ ధరణ్యుద్ధరణాయ నమః అనే మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశంగా స్వీకరించి జపం చేసినట్లయితే తప్పక విజయం సాధించగలుగుతారు. గురుగారు, మనకున్నటువంటి 4 వేదాలలో సామవేదం యొక్క ప్రత్యేకత ఏమిటి? సంగీత కళ అనేది సామవేదం నుంచే జనించింది అని అంటారు, నిజమేనా? నిజమే. ఆయుర్వేదము, ధనుర్వేదము, సామవేదము ఇలా ఈ వేదాలను గమనించినప్పుడు రాగతాళ లక్షణబద్ధమైనటువంటి రూపంలో సామగానాన్ని మనం వినవచ్చు. ఏతత్ సామగాయన్నాస్తే ఇలాంటి మంత్రాలను యజుర్వేదంలో కూడా చూడవచ్చు. అయితే వేదానికి ఉపవేదం, 4 వేదాలకు 4 ఉపవేదాలు. గాన కళ సామవేదానికి సంబంధించిన కళ. ఈ సామవేదము సహస్రం శాఖలతో అంటే 1000 శాఖలతో సామగానం ఆవిర్భవించగా నేటి కాలానికి 2 శాఖలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. వేదాన్ని పారాయణ చేసేటటువంటి క్రమంలో సామగానానికి సంబంధించిన ఆ 1000 శాఖలలో అన్ని శాఖలు లుప్తం కాగా రథంతర సామము అనేటటువంటి సామగాన విధిలో వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి మార్గం మాత్రమే నేడు లభ్యంగా ఉన్నది. ఈ క్రమంలో వల్లకీస్వరంలో, పంచమస్వరంలో వేదాన్ని అధ్యయనం చేస్తే అనేక రోగాలను మనం నివారించుకోగలుగుతాం. ఒక్క మంత్రాన్ని మనం అధ్యయనం చేశామంటే ఆ మంత్రాన్ని సాధన చేసేటటువంటి క్రమంలో ఊపిరి బిగపడతాం, శరీరాన్ని సర్వశక్తులను కేంద్రీకృతం చేసుకుంటాం. లక్ష్యంతో ఒకే విషయం పైన మనస్సును కేంద్రీకృతం చేసి అదే సాధనగా ఆ మంత్రాన్ని చెప్పడంలో మన దేహంలో ఒక శక్తి దేహమంతా వ్యాపిస్తుంది. లౌకికమైన పూజలు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అంతకు 10 రెట్లు, అంతకు 100 రెట్లు, అంతకు 1000 రెట్లు, అంతకు 1,00,000 రెట్లు సామగాన రూపంలో నమకమును వింటే మనం ప్రయోజనంగా సాధించుకోగలుగుతాం అని మనకు సామ విద్య తెలియజేస్తుంది. ఒక్క పాట పాడడం అంటే, ఒక లలిత గీతం పాడడం అంటే రాగ తాళ లక్షణబద్ధంగా స్వరాన్ని విస్తరపరిచి లయబద్ధంగా విన్యాసపూర్వకంగా శబ్దం పైన అధికారంతో గాన విద్యను ప్రదర్శించడం అవుతుంది. గాన విద్యను అభ్యసనం చేస్తే ఏ రోగం మన దరికి రాదు. అది సామవేదానికి సంబంధించిన గొప్ప రహస్యం. అగ్న ఆయాహి వీతజే గుణానో హవ్యతాతయే నిహోతా సత్స్ బర్హిషి అథర్వణ వేదానికి మొదటి మంత్రం. శంనో దేవి రభిష్టజాపో భవంతు పీతయే శంయో రభిస్రవంతునః. సామవేదానికి సంబంధించిన మొట్టమొదటి మంత్రం రుక్కు. శం అంటే సుఖము, ఆనందము, ప్రశాంతత. ఆనందాన్ని, సుఖాన్ని, ప్రశాంతతను అనుగ్రహించేటటువంటి సామవేదాన్ని కూడా అధ్యయనం చేస్తే ఆనందం కలుగుతుంది. గురుగారు, పాపి చిరాయువు అని అంటారు కదా, అంటే పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉంటారని అర్థం. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? తెలుగులో సామెతలు అనేకం ఇలాంటివి ఉన్నాయి. సామెతలు, జాతీయాలు, పదబంధాలు వేరువేరుగా ఉండగా పాపి చిరాయువు అనేది ఒక సామెత. రావణుడు దండుడి కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతి దీర్ఘకాలం జీవించి ఉన్న కారణం చేత పాపాత్ముడైనప్పటికీ శివపూజా ధురంధరుడు అయిన మరొక కారణం చేత కూడా జీవించి ఉన్నాడు. పాపాత్ముడు చిరాయువు అన్న మాట అక్కడ పుట్టింది. రెండవ మాట అర్థం ఏమిటి అంటే, పాపం చేసిన వారు ఆ పాప ఫలాలను ఈ దేహంతో ఈ జన్మలో ఇప్పుడే మనసా అనుభవిస్తారు. చేసిన కర్మను ఎవరూ చూడడం లేదు అనుకోకూడదు. మనం చేసే ప్రతి పనిని
18 మహాశక్తులు గమనిస్తూ ఉంటాయి అని మనకు మహాభారతం వివరిస్తుంది. వేదములను పంచభూతములు ధర్మము సంధియు అంతరాత్మయుంజమును చంద్రసూర్యులు అహమ్మును అన్మహాపదార్థములు ఇవి 18. వేదములు 4, పంచభూతములు 5 వెరసి 9. వేదములను పంచభూతములు ధర్మము సంధ్యయు అంతరాత్మయున్. సంధ్యలు 2, ధర్మము 1, అంతరాత్మ 1. యముడు, చంద్రుడు, సూర్యుడు, అహస్సు, రాత్రి వెరసి మొత్తం మీద 18. ఈ 18 మనం చేసే ప్రతి పనిని నిరంతరం కనిపెడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటాయి. ఎవరూ చూడడం లేదు. మనం చేసేటటువంటి తప్పుడు పని మన మనస్సుకు తెలుసు, అంతరాత్మకు తెలుసు, పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది. కనుక పాపీ చిరాయువు అనే ఈ వాక్యంలో అతడు చేసిన కర్మ అతడే ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉంటాడు. మనస్సులో బాధపడుతూ ఉంటాడు. రోగకారకంగా శరీరం కృషిస్తుంది. కనుక ఈ వాక్యం తెలుగునాట ప్రసిద్ధమైన ఈ వాక్యం ద్వారా పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అనే బోధ మాత్రమే ఉంది. అంతేకాని వృద్ధులంతా పాపాత్ములే అనుకోకూడదు సుమా. గత జన్మ పుణ్యాన్ని ఈ జన్మలో వినియోగించి దీర్ఘకాలం బ్రతకవచ్చు. భీష్ముడు అలా బ్రతికినవాడు. ఇలా కూడా మనం స్వీకరించాలి. గురుగారు, శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రతి అవతారంలో విష్ణువుకి సుదర్శనుడు ఎలా సహకరించాడు? ఎందుకని అంటే సుదర్శనము మంచి దర్శనాన్ని కలిగించేది అని అర్థం. సుదర్శన స్తోత్ర పాఠాలు ఉన్నాయి. బడబాందల మహాసుదర్శన మంత్రం కూడా ఉంది. సుదర్శన హోమం కూడా మనం చేస్తూ ఉంటాం. అవతారం ఏదైనా సుదర్శన చక్రం శ్రీమన్నారాయణుని దివ్యమైన ఆయుధం. అహంకారంతో అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం నా వద్ద ఉన్నది, ఇది తీసుకొని ఆ సుదర్శనం ఇవ్వగలవా అని అడగగా పరమాత్ముడు చిరునవ్వులు చిందించాడు. సుదర్శనాన్ని ఇలా ఎత్తి పట్టలేక అశ్వత్థామ పారిపోయాడు. సుదర్శనం ప్రత్యేకత ఏమిటి అంటే పూర్వం సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని విశృంఖలమైనటువంటి విస్తారితమైనటువంటి విజృంభితమైనటువంటి మహాగ్నిని భరించలేనటువంటి ఆ సూర్యుని ఎల్లాలు సంజ్ఞ దూరంగా వెళ్ళిపోయింది. మయుడి కుమార్తె గుర్రం రూపంలో భూలోకంలో సంచరించసాగింది. తనకు బదులుగా తన నీడ ఛాయ అన్న పేరిట సూర్యుని వద్ద ఉంచింది. విషయం తెలిసిన మయుడు సూర్యునికి ఉన్నటువంటి ఈ అధికమైనటువంటి శక్తిని, ఉష్ణ శక్తిని సంహరించేటటువంటి అతినీలలోహిత కిరణాల సంభారాన్నంతటినీ కూడా సేకరించి సమీకరించి చక్రంగా సిద్ధం చేసి సుదర్శన చక్రాన్ని సిద్ధం చేసి శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించినట్లుగా విష్ణు పురాణం అభివర్ణిస్తుంది. కనుక స్వామి వద్ద ఉన్నటువంటి ఆయుధములలో సుదర్శనము, కౌమోదకి, పాంచజన్యము చాలా విశేషమైనవి. వీటి ద్వారా ఆ స్వామి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, శార్గ్యమనే ధనుస్సుతో కూడా మనం గమనించవచ్చు. ఇది విశేషం. గురుగారు, ఏదైనా పని చెప్పినప్పుడు సరిగ్గా చేయకపోతే పరమానందయ్య శిష్యుల వల్లే అని వ్యంగ్యంగా హాస్యంగా చెబుతారు కదా. ఇంతకీ పరమానందయ్య శిష్యుల కథ ఏమిటి? తెలుగులో ఇలాంటి కథలకు సంప్రదించిన సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. తెనాలి రామలింగని వృత్తాంతాలు, అల్లావుద్దీన్ కథలు, కాశీ మజిలీ కథలు, వీటితో పాటుగా పరమానందయ్య శిష్యుల కథలు చాలా ప్రసిద్ధం. సప్తర్షులు శాపకారణం చేత కలియుగంలో అమాయకుల వలె, అవివేకుల వలె జన్మించి గురు శుశ్రూష ద్వారా ఉత్తమ లోకాలను చేరుకోగలిగారు. గురువును పూజించడం, గురువును విమర్శించకపోవడం, గురువును అనుసరించడం, గురువు ఆజ్ఞను మీరకపోవడం అనే 4 ద్వారా పరమానందయ్య శిష్యులు లోకానికి అద్భుతమైన నీతిని కూడా బోధించి ఉన్నారు. ఇంటిలో దొంగలు పడ్డారు. ఈ విషయం తెలిసి ఏ విధంగానైనా వీరి నుంచి తమను కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో పరమానందయ్య కొంత తమ ఇంట్లో ఉండేటటువంటి విశేషాలను వస్త్రంలో మూటకట్టి బావిలో వేశారు. ఆ సంగతిని
శిష్యుల ద్వారా మాట్లాడుకుంటూ ఉండగా విన్నటువంటి దొంగలు ఆ బావిలో ఉండే నీరు అంతా కూడా తోడి తోటలో పాదులన్నింటికీ కూడా అందించే విధంగా ఏర్పాట్లు చేసి తెల్లవారుతుంది అంటూ వెళ్ళిపోయారు. పాదములను ఒత్తవలసింది, నొక్కవలసింది అంటూ గురువుగారు బోధించగా శిష్యులు ఆ పని చేయబోయారు. తగవులాడుకున్నారు. పెద్ద రోగలు తెచ్చి మోదబోయారు. పాదముల కింద ఉన్న సర్పం మరణించింది. గురువు రక్షించబడ్డాడు. గురువు శిష్యులకు బోధిస్తూ, నాయనా, వస్త్రం చిరుగులు పడింది, కొద్దిగా దారంతో దాన్ని సరి చేసుకుంటాను, ఒక్క సూది తీసుకురండి అని చెప్పగా వారు పరమానందే శిష్యులు కాబట్టి 7 వెళ్ళి ఒక్క సూదిని ఎలా తేవాలా అని ఆలోచన చేసి ఒక పెద్ద దూలానికి సూదిని గుచ్చి 7 శిష్యులు ఆ దూలాన్ని మోసుకుంటూ వచ్చారు. అవివేకులే కానీ వివేకంతో ప్రవర్తించినట్లుగా ఇలాంటి కథలన్నింటినీ బోధించడంతో చిన్నారి బాలబాలికలలో ఊహాశక్తి పెరుగుతుంది. కథలు వింటే కలిగే ప్రయోజనం ఊహాశక్తి పెరగడం. వినడం ద్వారా ఎలా 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 అనే ఆలోచనలు చేస్తారు. ఈ సందేశాన్ని సమాజానికి అందించడం కోసమే ప్రాచీన తెలుగువారి విజ్ఞానం ఇలాంటి పరమానంద శిష్యులను మనకు అందించింది. విందాం, ఊహాశక్తిని పెంచుకుందాం అనే సందేశం ఈ కథలలో ఉంది. గురుగారు, గురు చరిత్రలో గురువు శిష్యులకు ఏ విధమైనటువంటి కథలను బోధించారు? తెలుగునాట కథలు అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు. కథలు ప్రశస్తం, కథలు ప్రామాణికం, కథలు ప్రయోజనకరం. ఈ కథలలో గురుచరిత్ర ప్రశస్తమైనటువంటి గ్రంథం. ఇందులో నామధారుడు అనే శిష్యుడికి సిద్ధుడు అనే గురువు వివిధములైనటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల సంబంధించిన అనేక పురాణాలలో ఉండే వృత్తాంతాలను బోధిస్తాడు. 52 అధ్యాయాలలో ఇంకా కొన్ని రూపాలను అనుసరించి 58 అధ్యాయాలలో ఉన్నటువంటి గురుచరిత్ర అనే గ్రంథంలో గురు శిష్యూషయ ఈ సంవాదాన్ని కథల రూపంలో మనం తెలుసుకోవచ్చు. శిష్యుడు అడగాలి, గురువు బోధించాలి. అడగకుండా ఏది బోధించరాదు. శిష్యునకు గురువు బోధిస్తాడు. గురు శిష్య సంవాద రూపాలే ఉపనిషత్తులు, సనాతన భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలు అని చెప్పాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.